హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాననమాట. ఇదైతే నేను తయారు చేసిన కేకు. కేక్ ఎలా చేశాను ఏంటనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇక్కడ బ్రెడ్ ఓరియో బిస్కెట్స్‌తో అయితే కేక్ చేస్తున్నాననమాట. చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు కావాలనుకుంటే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ బిస్కెట్స్‌నన్నిటిని తీసేసుకోవాలి. వీటి మధ్యలో క్రీమ్ ఉంటది కదా! క్రీమ్ అయితే సెపరేట్ చేసి పెట్టుకోవాలనమాట. ఇలా క్రీమ్ అంతా సెపరేట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్‌లో అయితే ఈ బిస్కెట్స్ అన్నిటిని వేసేసుకొని ముక్కలు ముక్కలు చేసి వేసేసుకొని తర్వాత ఇందులో అయితే పాలు పోసుకోవాలి. పాలు ఒక్కసారి ఎక్కువ పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. ఎందుకంటే మరీ లూజ్‌గా అయిపోయిందంటే అప్లై చేయడానికి అస్సలు కుదరదనమాట. కొంచెం గట్టిగా ఉంటేనే అప్లై చేసేటానికైతే బావుంటుంది. తర్వాత అయితే ఈ బ్రెడ్‌ని తీసేసుకొని రౌండ్‌గా బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా! దాన్నైతే తీసేయాలనమాట. ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా! తినేటప్పుడు అంత బాగోదని చెప్పేసి నేనైతే ఈ బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి కేక్‌నైతే ప్లేట్‌లో అరేంజ్ చేస్తున్నా అనమాట. ఈ షేప్ చూసైతే మీరు భయపడమాకండి. నేనైతే సింబల్ షేప్‌లో చేద్దాం అనుకున్నాను. కాకపోతే బ్రెడ్‌తో కదా! ఇంకా షేప్ అంత పర్ఫెక్ట్‌గా లేదు. లాస్ట్‌లో అయితే నేను కట్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీని మీదయితే నేను షుగర్ సిరప్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. ఇలా మొత్తం అన్నిటికి షుగర్ సిరప్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రెడ్ కొంచెం స్వీట్‌గా ఉండదు కదా! ఇంకా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత క్రీమ్ అంతా అప్లై చేసుకోవాలి. దాని మీదయితే సెకండ్ లేయర్ పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లో మనం మళ్ళీ షుగర్ సిరప్ యాడ్ చేసుకొని మళ్ళీ దాని మీదయితే క్రీమ్ అప్లై చేసుకోవాలనమాట. ఇలా నేనైతే 3 స్టెప్స్ లాగైతే చేశాను. నాకు 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత నేనైతే షేప్ కట్ చేశాననమాట. ఆ కట్ చేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఎందుకంటే నేను వీడియో ఆన్‌లోనే ఉందేమో అని చెప్పేసి కేక్ అయితే కట్ చేసుకుంటా వెళ్ళాను. ప్రాసెస్ లాస్ట్‌కి చూసేసరికి ఇంకా ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఇంక ఇలా అంతా షేప్ చేసుకున్న తర్వాత దీన్నైతే నేను క్రీమ్ ఉంది కదా! మనం ముందుగానే పక్కకు తీసి పెట్టుకున్నాం కదా! క్రీమ్ అయితే చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని ఇలా సింబల్ షేప్‌లో అయితే రౌండ్‌గా అయితే పెట్టేస్తున్నాననమాట. కొంచెం షేప్ నీట్‌గా కనపడుతుంది. డిజైన్ మనం డెకరేషన్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా! అందుకని చెప్పేసి అయితే ఇలా చేశాను. ఇలా చేసిన తర్వాత దీని మీదయితే షార్ట్ కట్‌లో హ్యాపీ బర్త్‌డే అనైతే రాస్తున్నాననమాట. ఇంకా షార్ట్‌కట్‌లో హెచ్‌బి అనైతే రాసాను. హ్యాపీ బర్త్‌డే. నాకు స్టార్టింగ్ అయితే ఒక ఐడియా రాలేదు. నేనిక్కడ లెటర్స్ అయితే మామూలుగా ముక్కలు ముక్కలు తుంచి పెట్టేసాను కదా! నాకు కింద డియర్ రాసేటప్పుడైతే ఒక చిన్న ఐడియా వచ్చింది. ఈ క్రీమ్‌నయితే కొంచెం చేతిలో మెత్తగా ప్రెస్ చేసిన తర్వాతయితే లెటర్స్ పెట్టాననమాట. ఇంకా ఆ లెటర్స్ అయితే నాకు కొంచెం నీట్‌గా అయితే వచ్చినియనమాట. స్టార్టింగ్ ఈ ఐడియా వస్తే బావుండేది కదా! అనిపిచ్చింది. ఇంకా మళ్ళీ తీద్దామంటే తీస్తే సరిగ్గా క్రీమ్ అంతా అతుక్కపోయి ఉంటుంది. సరిగ్గా సెట్ కాదులే అని చెప్పేసి ఇంకా వాటినైతే అలాగే ఉంచేసి కిందైతే ఇలా డియర్ అనైతే పెట్టేసాననమాట. హ్యాపీ బర్త్‌డే డియర్ అని రాసాను. ఇంకా నా దగ్గర ఎటువంటి పూసలేమీ లేవు. క్రీమ్ కూడా పైన లేయర్‌కి నాకు పూర్తిగా సరిపోలేదనమాట. ఇంకా సరేలే ఇంకా బిస్కెట్స్ గూడా లేవు మళ్ళీ వేద్దామంటే, ఇంకా అందుకని చెప్పేసి అలాగే వదిలేసాననమాట. ఇంట్లోనే కదా! ఇంకా పిల్లలతో జస్ట్ పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి, వాళ్ళకి కేకులు ఈ సెలబ్రేషన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! అని చెప్పేసి ఇలా అయితే సింపుల్‌గా చేశాను. కేక్ తీసుకురమ్మంటే, మన బర్త్‌డేస్‌కి కేకులవి ఎందుకులే, పిల్లల బర్త్‌డేస్ చేస్తున్నాం కదా! మనం ఏం చేసుకుంటాంలే అని అన్నీ అంటారనమాట. అందుకని చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అయితే ఇలా ప్లాన్ చేశాను. ముందు రోజే నేను ఈ బ్రెడ్, ఈ బిస్కెట్స్ అయితే తెప్పించాననమాట. ఇది పిల్లల కోసం తెప్పించినట్టు తెప్పించాను. కేక్ కోసమనైతే అసలు నేను చెప్పలేదు. కాకపోతే సర్ప్రైజ్ కాస్త అటకెక్కిందనమాట. ఇంకా కేక్ కరెక్ట్‌గా అరేంజ్ చేసే టైంలోనే మా వారొచ్చయితే చూసేశారు. ఇంకిక్కడైతే నేను మేమైతే ఇక్కడ సింపుల్‌గా అయితే ఇలా కేక్‌తో సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. మా పిల్లలు మీరే తింటున్నారు మాకు పెట్టకుండా అన్నట్టు మా కళ్ళే చూస్తున్నారనమాట కేక్ పెట్టేటప్పుడు. ఇంకా ఈ మంత్‌లోనే నా బర్త్‌డే గూడా ఉందనమాట. జూన్ 27థ్ ఇంక ఇద్దరి బర్త్‌డేస్ ఒకే నెలలో అయితే ఉంటాయి. ఇంకా నా బర్త్‌డేకొచ్చేసి మీకొక స్టోరీ అయితే చెప్దామనుకుంటున్నాను. నా లైఫ్ నేను చిన్నప్పటి నుంచి ఎలా అసలు బర్త్‌డే చేసుకున్నానా లేదా ఏంటి అనేది మీకొక స్టోరీ అయితే యాడ్ చేస్తాను. ఈ మధ్యలోనే నా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి.
నేనైతే నా లైఫ్‌లో జరిగిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేస్తాననమాట. ఇక్కడ కేక్ అయితే చాలా బావుంది. నేనిలా ఫస్ట్ టైమ్ చేశాను. కానీ కేక్ అయితే టేస్ట్ బావుందనమాట. మేము ఆల్రెడీ తిన్న తర్వాత వాయిస్ ఇస్తున్నా కాబట్టి మీకైతే ముందుగానే చెప్తున్నా. అప్పటికప్పుడు మనం పిల్లలు కేక్ అడిగినప్పుడు కూడా ఇలా ఈ రెండిటితో అయితే చేసి పెట్టేస్తూ ఉండొచ్చనమాట. స్నాక్ ఐటెమ్‌గా కూడా చేసుకోవచ్చు. చాలా బావుంది. నేనైతే కేక్స్ చేస్తా గానీ, చిన్న చిన్న కేక్స్ అయితే చేస్తాను. మరీ సూపర్‌గా అయితే నాకు కేక్స్ చేయడం రావనమాట. చాలా ఇంట్రెస్ట్ ఉంటది కేక్స్ నేర్చుకోవాలి అని. సరే ఫ్యూచర్‌లో చూద్దాం. కొన్ని కొన్ని కేక్స్ అయితే మామూలుగా చేస్తూ ఉంటాను. మీకు తర్వాతైతే షేర్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం మంచి వీడియోస్ తీయడానికైతే నాకు బూస్టింగ్ వస్తుందనమాట. ఇక్కడైతే లాస్ట్‌లో మేము ఫోటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా స్టార్టింగ్ నుంచి మొత్తం వీడియోసే తీసామని చెప్పేసి ఇంకా ఫోటోస్ అయితే తీసుకున్నామనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.